కిడ్నీలు హెల్తీగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కిడ్నీలకు ఏదైనా సమస్య వస్తే మిగతా భాగాలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో కిడ్నీల పనితీరు బాగా మందగిస్తుంది. మనం తీసుకునే ఆహారం, నీటితోనే మూత్రపిండాలను జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కిడ్నీలు మన శరీరంలో ఎంతో కీలకమైన అవయవం. శరీరంలో పేరుకునే వ్యర్థాలను ఎప్పటికప్పుడు కిడ్నీలు బయటికి పంపి విధులు నిర్వర్తిస్తాయి. యూరిన్ రూపంలో కిడ్నీలు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. రక్తంలో నీరు, సాల్ట్స్, మినరల్స్ సమతుల్యతను నిర్వహించడానికి కిడ్నీలు తోడ్పడతాయి. మరి వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను క్లుప్తంగా తెలుసుకునే ప్రతి అవయవాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. అదేవిధంగా కిడ్నీలను కూడా. ముఖ్య అవయవాల్లో ఒకటైన కిడ్నీలను ముందు నుంచే కాపాడుకోవటం చాలా ముఖ్యం. అనేక కారణాల వల్ల కిడ్నీలు పాడవుతుంటాయి. అందుకే వీటిని కాపాడుకోవటం చాలా ముఖ్యమైన విషయం. ప్రోటీన్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవటం శరీరానికి మేలు జరుగుతుంది. అయితే అదే పని ఎక్కువగా తీసుకుంటే మాత్రం అవి కిడ్నీల పైన చెడు ప్రభావాన్ని చూపిస్తాయని చెప్తున్నారు నిపుణులు. ప్రోటీన్స్ తీసుకోవటం శరీరానికి మంచిదే. ప్రోటీన్లు శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. బరువు తగ్గేందుకు, కండరాలు, కణజాల నిర్మాణంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కానీ అతిగా తీసుకుంటే మాత్రం అనర్థం తప్పదని సూచిస్తున్నారు నిపుణులు. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఫ్యూచర్లో కిడ్నీలు పాడయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రోటీన్ షేక్స్ అనేవి బరువుని తగ్గించడంలో కీ రోల్ పోషిస్తాయి. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల అవి మనకు తెలియకుండానే కిడ్నీలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. మన రక్తంలో వ్యర్థాలు, అదనపు పోషకాలు, ద్రవాలను కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. అవన్నీ కూడా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. అయితే మోతాదుకు మించిన ప్రోటీన్స్ ని ఆహారంగా తీసుకుంటే వాటిని వడపోసేందుకు కిడ్నీలు మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి అధిక ప్రోటీన్లు తీసుకోవటం వల్ల కిడ్నీల పనితీరు నెమ్మదిస్తుంది. వడపోత ప్రక్రియ నిలిచిపోతే ఎనరెక్సియా, బలహీనత, వికారం ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో అధిక ప్రోటీన్ల ఆహారాన్ని తీసుకోవాలని భావిస్తున్నప్పుడు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోండి. తినే ఆహారం పైన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇదే మాట కిడ్నీలకు వర్తిస్తుంది. శరీరం నుంచి వ్యర్థాలను వడగట్టడం కిడ్నీల ప్రధాన విధి. కిడ్నీలు ప్రమాదంలో పడితే కళ్ళు చుట్టూ ఉబ్బటం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, చేతులు, కాళ్లలో వాపులు తదితర సమస్యలు తలెత్తుతాయి. తగిన పోషకాహారంతో కిడ్నీలను పదిలంగా కాపాడుకోవచ్చు. కిడ్నీల మరమ్మత్తు, పోషణకు క్యాబేజీ సాయపడుతుంది. దీనిలోని ఫైటోకెమికల్స్ మూత్రపిండాల పనితనాన్ని మెరుగుపరుస్తాయి. క్యాబేజీలో వివిధ విటమిన్లు, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. చేపలు, వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కిడ్నీలను సంరక్షిస్తాయి. మూత్రపిండ సమస్యలు ఉన్న వాళ్ళు సాల్మన్, మ్యాక్రెల్, హెరింగ్, ట్యూనా జాతి చేపలను తినాలని చెప్తుంటారు నిపుణులు. బెర్రీ పండ్లు, బెర్రీ జాతి పండ్లు మెగ్నీషియం, విటమిన్ సి, ఫైబర్, ఫోలిట్ గన్లు, స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ కిడ్నీలకు మేలు చేస్తాయి. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ యాక్సిడెంట్లు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. మూత్రాశయం పనితీరును మెరుగుపరుస్తాయి. వెల్లుల్లి, దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్లాటింగ్ లక్షణాలు కిడ్నీ రోగాలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. వెల్లుల్లిని తురుములాగాని, పొడిలాగాని వంటల్లో వాడుకోవచ్చు. నిమ్మరసం, నిమ్మకాయలు, నిమ్మజాతి పండ్ల రసంలోని ఆమ్లాలు కిడ్నీలోని రాళ్లను కరిగించి వాటిని ఆరోగ్యానికి దోహదపడతాయి. తెల్లసొన, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు గుడ్డు తెల్లసొన తింటే మంచిది. ఇందులో ఫాస్ఫరస్ తక్కువగా, నాణ్యమైన ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు కిడ్నీలు సవ్యంగా పనిచేయటానికి అవసరమైన ఎసెన్షియల్ అమినో ఆమ్లాలు కూడా పుష్కలం. పచ్చసొన మాత్రం తినకపోవటమే మంచిది. యాపిల్, మలబద్ధకం నివారణకు, హృద్రోగాలపై పోరాటానికి, కంటి చూపు మెరుగుదలకు యాపిల్స్ దోహదపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కిడ్నీల ఆరోగ్యానికి దోహదపడతాయి. మంచి కొలెస్ట్రాల్ వృద్ధికి సహకరిస్తాయి. క్యాలీఫ్లవర్, ఇందులో విటమిన్ సి, ఫోలైట్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో వ్యర్థాల ప్రభావాన్ని తగ్గించడంలో క్యాలీఫ్లవర్ లో ఉండే ఎసెన్షియల్ కాంపౌండ్లు సహకరిస్తాయి. ఎర్ర ద్రాక్ష, ఎర్ర ద్రాక్షలు ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆమ్లాలు కిడ్నీలు, మూత్రనాళంలోని బ్యాక్టీరియా, ఇతర హానికర సూక్ష్మక్రిములను చంపేస్తాయి. కండర రిలాక్స్ అవ్వడానికి ఎర్ర ద్రాక్ష సహకరిస్తుంది. దాంతో శరీరంలో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. వీటిలోని ఫ్లేవనాయిడ్లు క్యాన్సర్ను తగ్గిస్తాయి. మూత్రపిండాలు మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. రక్తం నుండి వ్యర్థాలు, టాక్సిన్లను ఫిల్టర్ చేయటం, లోపల శరీరాన్ని పరిశుభ్రంగా, శుభ్రంగా ఉంచడం వీటి విధి. అయితే అనారోగ్యపు ఆహారపు అలవాట్లు,
చెడు జీవనశైలి కారణంగా మూత్రపిండాలపై పని భారం పెరుగుతుంది. దీంతో అవి నిరంతరం ఒత్తిడికి గురవుతాయి. ఇది వివిధ కిడ్నీ వ్యాధులకు దారితీస్తాయి. ఇప్పటికే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న వారికి డయాలసిస్ చేయవలసిన అవసరం ఉంటుంది. జీవించడానికి కిడ్నీ మార్పిడి కూడా అవసరం కావచ్చు. పరిస్థితి చేయి దాటక ముందే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవటం మేలు. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే కొన్ని సులభమైన ప్రభావవంతమైన మార్గాలను తెలుసుకుందాం. మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి సులభమైన అత్యంత ప్రభావవంతమైన మార్గం మీరు పుష్కలంగా నీరు త్రాగటం. నీరు మీ శరీరం నుండి విషాన్ని బయటికి పంపుతుంది. ఇది మీ మూత్రపిండాలపై పని భారాన్ని తగ్గిస్తుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. అరటి పండ్లు, నారింజ, పాలకూర, అవకాడో వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మరోవైపు ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర స్థాయిలు మూత్రపిండాల వ్యాధికి ప్రధాన ప్రమాద కారకాలు. రక్తపోటు, బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి రెగ్యులర్ చెకప్లను చేయించుకోండి. మీ రక్తపోటు ఎక్కువగా ఉంటే మీ డాక్టర్ మీకు ఔషధాన్ని సూచిస్తారు. ఉప్పు తీసుకోవటం, మద్యం తగ్గించడం వంటివి సిఫారసు చేస్తారు. మీకు మధుమేహం ఉంటే మీ మూత్రపిండాలను రక్షించడానికి ఉత్తమ మార్గం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం. నొప్పి మందులను నివారించండి. ఇబుప్రోఫిన్, ఆస్పిరిన్ వంటి పెయిన్ కిల్లర్స్ మందులు ఎక్కువ మోతాదులో లేదా చాలా కాలం పాటు తీసుకుంటే కిడ్నీ దెబ్బతింటుంది. ఈ మందులను నివారించడానికి ప్రయత్నించండి. రెగ్యులర్ వ్యాయామంతో మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. వ్యాయామం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల వ్యాధికి రక్తపోటు అనేది ముఖ్యమైన ప్రమాద కారకం. కిడ్నీ వ్యాధికి ధూమపానం కూడా ప్రధాన ప్రమాద కారకం. ధూమపానం మూత్రపిండాల వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. అది తగ్గించడానికి వీలైనంత త్వరగా పొగ తాగటం మానేయండి. మద్యపానం పరిమితం చేయండి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మేము అందించిన ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం.